గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతాన లేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెర్టినైన్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఎస్ డాక్టర్, అసలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఒక కపుల్ ఎప్పుడు అనుకోవాలి అండ్ ఆ ట్రీట్మెంట్కి అసలు ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏమి అంటాం కదండి, ఈ ప్రాబ్లం అసలు ఒక కపుల్కి ఉంది అని ఎప్పుడు గుర్తిస్తాము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎటువంటి కాండమ్స్ కానీ మెడికేషన్స్ కానీ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ అలా వాడకుండా వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో రెగ్యులర్లీ అట్లీస్ట్ 2 to 3 times పర్ వీక్ పార్టిసిపేట్ చేస్తూ 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీగా గుర్తిస్తాం అన్నమాట. ఈ ఇన్ఫర్టిలిటీ అన్నది కూడా మళ్ళీ మనకు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి కపుల్ 1 year వరకు వెయిట్ చేసే కన్సల్ట్ అవ్వాలా డాక్టర్ని అన్నది ఇట్ డజంట్ అప్లై టు ఎవ్రీబడి, సబ్జెక్టివ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక లేడీ ఏజ్ 35 మీద ఉంది అంటే 1 year వరకు కాదు, 6 months వరకే ట్రై చేసి ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వమని చెప్తాం. లేదా ఒక లేడీకి బ్యాక్ టు బ్యాక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు ద సెక్షువల్ యాక్ట్లో ఏదైనా డిస్ఫంక్షన్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం కపుల్ ఆ 1 year లేదా 6 months కంటే ముందే డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయితే అప్రోప్రియేట్లీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని ట్రీట్మెంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి? ఇన్ఫర్టిలిటీకి ద టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ బ్రాడ్లీ మనం క్లాసిఫై చేయాలంటే, ఒకటి టాబ్లెట్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమంటాం గుడ్డు విడుదలైనప్పుడు. సెకండ్ వచ్చేసి ఐయుఐ అంటాం. ఐయుఐ పద్ధతి అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏం చేస్తాము అంటే లేడీకి ఎగ్ ఎప్పుడైతే విడుదల అవుతుందో స్కాన్లో మనం తెలుసుకున్న తర్వాత హస్బెండ్ శాంపుల్ సెంటర్లోనే ప్రొవైడ్ చేయమంటాం. అలా ప్రొవైడ్ చేసిన శాంపుల్ని ల్యాబ్లో సెంట్రిఫ్యూగేషన్ అని హై స్పీడ్లో తిప్పి గుడ్ మొటైల్ స్పర్మ్స్ని మనము సపరేట్ చేసి అటువంటి ఫ్రాక్షన్ని లేడీ యూట్రస్ లోపల డైరెక్ట్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దీన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. నౌ ఆఫ్టర్ ఐయుఐ అంటే ఐయుఐకి మించి ట్రీట్మెంట్ వచ్చేసి మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ అంటే అందరూ లేమన్ ఏమని పిలుస్తారంటే దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అంటారు. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఏం చేస్తున్నాము అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో మీన్స్ అవుట్ సైడ్ ద బాడీ. మనం లేడీ ఎగ్ హస్బెండ్ కణంని రెండు కూడా ల్యాబ్లో బయటనే కలిపి పిండంని తయారు చేస్తున్నాం. అలా తయారైన పిండంని లేడీ గర్భసంచిలో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్ డాక్టర్, ఐయుఐ అన్నారు కదా, ఐయుఐ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎలాంటి సిచ్యువేషన్లో ఐయుఐ సజెస్ట్ చేస్తారు మీరు? సో ఐయుఐ పద్ధతి ఎవరికి ఇండికేటెడ్ ఉంటుందంటే అండి, కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఏవేవి నా ఒక కపుల్ లెటర్సే అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే లేడీకి ఎగ్ రిలీజ్ అవుతుంది, హస్బెండ్ కణాల కౌంట్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ రెండు వైపులా కూడా టెస్ట్ చేసుకొని ఓపెన్ ఉన్నాయన్నది తెలుసుకున్నారు, ఆ తర్వాత కూడా వాళ్ళకు టాబ్లెట్స్తో బేసిక్ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ అన్నది అందట్లేదు అన్నప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ మైట్ బీ ప్లేయింగ్ అ రోల్ అనుకుంటాం. ఏంటి అంటే గర్భసంచి మూతి ఉంటుంది, సర్విక్స్ అని, అక్కడ మనకి ఏదైతే మ్యూకస్ మెటీరియల్ ఉందో ఆ రీజన్లో చాలా స్పర్మ్స్ ట్రాప్ అయిపోవడం లేదా చనిపోవడం యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ అన్న ఫ్యాక్టర్ వల్ల, ఇలా జరగడం వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదేమో అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఆ సర్విక్స్ని బైపాస్ చేసి ఐయుఐ పద్ధతిలో స్పర్మ్స్ వేయడానికి ట్రై చేస్తాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వన్ ఇండికేషన్ ఫర్ ఐయుఐ. నో అనదర్ ఇండికేషన్ వచ్చేసి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ఫర్టిలిటీ. ఎవరికైతే నార్మల్ కౌంట్స్ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి, నార్మల్ రేంజ్ యూజువలీ 15 million కంటే ఎక్కువ ఉండాలి పర్ మిల్లీలీటర్ అంటాం స్పర్మ్ నంబర్స్ని. అండ్ మొటిలిటీ కూడా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందు కదిలే కణాల పర్సంటేజ్ 32% కంటే ఎక్కువ ఉండాలి అంటాం. నార్మల్ ఫార్మ్స్ 4% అండ్ అబవ్. ఎవరిలో అయితే మైల్డ్గా లెటర్సే 15 కంటే తక్కువ ఉన్నాయి బట్ 10 to 15 million రేంజ్లో ఉన్నాయి, మొటిలిటీ స్లైట్లీ 20 to 30% రేంజ్లో ఉంది, ఇలా సబ్ ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా దిస్ హెల్ప్స్ అలాట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికి అంటే కొంతమంది సీరో డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం. అంటే హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందో లేదా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనం స్పర్మ్ ప్రాసెసింగ్లో ఏమవుతుందంటే ఎక్కడైతే మ్యాక్సిమం వైరల్ లోడ్ ఉంటుందో ఆ సీమెన్ని మనం తీసేస్తున్నాం కాబట్టి ఇది సపరేట్ చేస్తున్నాం కాబట్టి రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే బేబీకి కూడా ఆ సేమ్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% మనం కట్ డౌన్ చేయగలుగుతాం ఐయుఐ పద్ధతిలో. డాక్టర్, అయితే ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళే ముందు ఆ కపుల్కి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా మీరు చెప్పేవి? నౌ ఒక కపుల్ మాకు సెంటర్లో వచ్చిన వెంటనే, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఎట్ 49 ఎనీ ఫర్టిలిటీ సెంటర్ ఎంటర్ అయిన వెంటనే వెరీ ఇంపార్టెంట్ ఇస్ మనము హిస్టరీ టేకింగ్ అనమాట. అంటే ఇన్ ద పాస్ట్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ జరిగాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ ఏంటి, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది,
ఏదన్నా రిలేషన్లో మ్యారేజ్ అయిందా, కన్సాంగ్వినిటీ ఏమన్నా ఉందా, సైకిల్స్ ఎలా ఉంటాయి, ఏమన్నా సర్జరీస్ షీ అండర్వెంట్ ఇన్ ద పాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటాం. తర్వాత కమ్స్ ఇన్ టు ప్లే ఎగ్జామినేషన్లో మనం జనరల్ ఎగ్జామినేషన్ చేస్తాం. తర్వాత తన హైట్, వెయిట్, BMI క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో ఒక లేడీ BMI ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రీట్మెంట్. సో వెయిట్ పరంగా తన సెడెంటరీ లైఫ్ స్టైలా, ఎక్సర్సైజ్ ఎలా ఉంది, తన డైట్ ఎలా ఉంది, ఇవన్నీ డెఫినెట్గా తను షీ హ్యాస్ టు టేక్ కేర్. యాజ్ అ డాక్టర్ మన సైడ్ నుంచి క్లినిషియన్ కెన్ ఓన్లీ ఆఫర్ ట్రీట్మెంట్ అండ్ అడ్వైస్. లేడీ సైడ్ లేదా కపుల్ సైడ్ నుంచి కూడా ఈక్వల్లీ మోటివేటెడ్ ఉండాలన్నమాట టు కాంట్రిబ్యూట్ టు ద ట్రీట్మెంట్. సో వాళ్ళ సైడ్ నుంచి వాట్ దే కెన్ కాంట్రిబ్యూట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయట్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ మెయింటైన్ అ వెరీ హెల్తీ రొటీన్. అలా మెయింటైన్ చేస్తూ మేము చెప్పిన ట్రీట్మెంట్ కరెక్ట్గా టైం టు టైం ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. అండ్ IUI స్టార్ట్ చేసే ముందు Day 2 స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. పీరియడ్ 2nd or 3rd డేలో స్కాన్ చేసుకొని వెన్ వీ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరబుల్ అప్పుడే మనం ట్రీట్మెంట్ ఫర్ IUI అనేది స్టార్ట్ చేసుకుంటాం. డాక్టర్, అయితే IUIకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో IUI ట్రీట్మెంట్ దో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఆఫర్ చేస్తుందండి ఓవర్ న్యాచురలీ ట్రైయింగ్, బట్ స్టిల్ ద సక్సెస్ రేట్ ఆఫ్ IUI ఈజ్ లిమిటెడ్. ఇప్పుడు ఒక లేడీ అండ్ హస్బెండ్ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు పర్ మంత్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఫికండిటీ అంటాం అనమాట, దట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 5%. అదే IUI లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే వీ కెన్ పుల్ ఇట్ అప్ టు ఆల్మోస్ట్ 15 to 20%. ఏదో ఒక టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల వీ కెన్ ఇంక్రీస్. కానీ వెన్ ఐ సే 20%, పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఒక 10 couples IUIకి వెళ్తున్నారు అంటే మేబీ 2 or 3 ఆర్ అచీవింగ్ ప్రెగ్నెన్సీ, రిమైనింగ్ కపుల్స్ మైట్ నాట్ గెట్ పాజిటివ్ రిజల్ట్. వాళ్ళు ఏం చేయాలి అంటే దే హ్యావ్ టు ఫాలో అప్. అంటే ఒక్కసారి అయిందా IUI, ఇంకొక ఫ్యూ టైమ్స్ IUI ట్రై చేయొచ్చా, లేదా ఆల్రెడీ ఎగ్జాస్ట్ చేశారా, IUIs చాలాసార్లు ట్రై చేశారా, దెన్ మేబీ IVF ట్రీట్మెంట్ లాంటివి వెళ్ళాల్సి ఉందా అన్నది ఆలోచించుకోవాలి. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు IVF అంటున్నారు కదా, అసలు IVF ప్రొసీజర్ని ఏ కపుల్కి మీరు సజెస్ట్ చేస్తారు? ఈ IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అన్నది ఇండికేషన్స్లో కొన్ని అబ్సల్యూట్ ఉంటాయి, కొన్ని రిలేటివ్ ఉంటాయి. కొంతమందికి అవుట్ రైట్గా IVF చెప్పేస్తాం కపుల్ వచ్చిన వెంటనే. ఎవరు అంటే లేడీలో ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు 2 వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిసినప్పుడు కానీ, లేదా హస్బెండ్ కణాల పరీక్షలో చాలా తక్కువ కౌంట్స్ ఉన్నాయి, లేదా అసలు కణాల కౌంట్స్ కనిపించట్లేదు, దాన్ని అజోస్పర్మియా అంటాం, ఆలిగోఎస్థినోటెరటోజోస్పర్మియా, ఇలాంటి కండిషన్స్ డైరెక్ట్గా మనం IVF అడ్వైస్ చేయాల్సి వస్తుంది. నో ఫ్యూ కండిషన్స్ లైక్ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. వీళ్ళలో ఏమవుతుందంటే లేడీస్ చాలా యంగ్గా ఉన్నా కూడా వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, దానివల్ల ఎందుకు అని స్కాన్ చేయించుకున్నప్పుడు మీ ఎగ్ నెంబర్స్ బాగా పడిపోయాయండి, చాలా తక్కువ ఉన్నాయి అని అంటారనమాట. వీళ్ళకి ఏంటి అంటే లేడీస్ అందరూ కూడా పుట్టినప్పుడే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్లో పుడతారు, అవి డైలీ ఎగ్ నెంబర్స్ అనేవి చనిపోతూ ఉంటాయి ఇన్ ద బాడీ. సో నంబర్స్ డిక్లైన్ అవుతూ వస్తాయి. మిగిలి ఉన్న ఎగ్ కౌంట్స్ ఎలా ఉన్నాయని చూసుకోవడానికి స్కాన్ చేసినప్పుడు మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో మనం ఒక బ్లడ్ టెస్ట్ AMH అని కూడా చేస్తాం. అది ఎప్పుడైతే 1.2 కంటే తక్కువ వచ్చిందంటే వాళ్ళకు అసలు మిగిలి ఉన్న రిజర్వ్ ఆఫ్ ఎగ్స్ బాగా డిక్లైన్ అయిపోయింది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫాస్ట్గా ప్లాన్ చేసేసుకోవాలి. చిన్న ట్రీట్మెంట్స్ బదులు ఎక్కడైతే వాళ్ళకి మాక్సిమం సక్సెస్ రేట్ ఉందో అటువంటి ట్రీట్మెంట్ ఎంచుకోవడం కోసం మేము IVF లాంటి ఆప్షన్స్ అడ్వైస్ చేస్తాం వీళ్ళలో. ఎస్ డాక్టర్, IVFకి ప్రొసీజర్కి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? IVF ప్రొసీజర్ డ్యూరేషన్ అన్నది వేరియబుల్ అండి. అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫరా, ఫ్రోజన్ ట్రాన్స్ఫరా. ఒక లేడీకి పీరియడ్ వచ్చిన 2nd డే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అంటే IVFలో డైలీ ఇంజెక్షన్స్ నడుస్తాయి. అన్ని ఎక్సైజెస్ అప్రోప్రియేట్గా వచ్చాయి అన్నప్పుడు తనకు పికప్ జరుగుతుంది. లెటస్ సే 12-13 days లేటర్. పికప్ జరిగిన తర్వాత ఎంబ్రియోస్ తయారయ్యినప్పుడు అదే మంత్లో ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు అదే మంత్ ఎండ్లో రిజల్ట్ తెలిసిపోతుంది, పీరియడ్ వస్తుందా లేదా పీటా HCG మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందా. కొంతమంది కేసెస్లో మనం వి ప్రిఫర్ టు డూ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎవరికి బెనిఫిషియల్ అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి, లేదా గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి చాలా ఎగ్స్ రిట్రీవ్ అవుతాయి కాబట్టి ఓవరీస్ 2 కూడా సైజెస్లో బాగా ఎక్కువ ఉంటాయి, హార్మోనల్ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉంటుంది. వీళ్ళలో వి ప్రిఫర్ నాట్ టు ట్రాన్స్ఫర్ ది ఎంబ్రియోస్ ఇన్ ద సేమ్ సైకిల్. వీళ్ళలో తయారైన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. వి గివ్ అ మంత్ గ్యాప్ సో దట్ ఆ ఓవరీ సైజెస్ కానీ హార్మోనల్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా బేస్ లైన్కి రిటర్న్ అవ్వడానికి టైం ఇస్తాం, రెస్ట్ ఇచ్చి ఆ నెక్స్ట్ మంత్ విల్ ప్లాన్ ట్రాన్స్ఫర్. సో ఇట్ మైట్ గో అప్ టు 2 to 3 months ఈ కేసెస్లో. ఎస్ డాక్టర్, అయితే మరి IVFకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది?
IVF success rate will go up to 40 to 50% దాకా వెళ్తుందండి. లైక్ IUI I said it's only around 15%. IVF లో 40 to 50% దాకా వెళ్తుంది. ఈ IVF లో కూడా మెనీ ఆర్ షాక్ టు నో, ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే IVF చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, దీనికి బియాండ్ ట్రీట్మెంట్స్ లేవు, దానికి వెళ్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అన్నది గ్యారంటీ ఉంటుంది 100% అని అనుకుంటారు. కానీ బట్ దిస్ ఆల్సో కమ్స్ విత్ 40 to 50% సక్సెస్ రేట్. దీన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సక్సెస్ రేట్ని అంటే ప్రాపర్గా మనము యూట్రస్ లైనింగ్ మంచిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది అని చూసుకోవడం, ఇవన్నీ ఫాలో అవ్వాలి. దానికి మించి IVF ఫెయిల్ అయినా కూడా వీ హ్యావ్ సర్టన్ ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట టు ఇంప్రూవ్ సక్సెస్ రేట్స్. అవేంటి అంటే తయారైన ఎంబ్రియోని కూడా టెస్టింగ్ పంపించవచ్చు, PGT అంటాం, లేదా లైనింగ్ని టెస్టింగ్ పంపించి బెస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని ఎరా అంటాం. ఇలాంటి టెక్నిక్స్ మనం అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ని 70% దాకా కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఎస్ డాక్టర్, ఒకసారి IVF చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ IVFకి ఎంత గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది? సో IVFలో మనకు ఫెయిల్ అయింది అన్నప్పుడు వి నీడ్ టు నో అంటే అసలు ఎంబ్రియోస్ ఇంకా మిగిలి ఉన్నాయా, ప్రీవియస్ IVF సైకిల్లో ఒక సైకిల్లో మనకు ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, దాన్ని బట్టి తనకు ట్రాన్స్ఫర్స్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నది తెలుస్తుంది. ఒక్కసారికే ట్రాన్స్ఫర్కి సరిపడే ఎంబ్రియోస్ వచ్చాయి అంటే ఆ ట్రాన్స్ఫర్ ఒకవేళ నెగిటివ్ అయింది అంటే మళ్ళీ అనదర్ సైకిల్ ఆఫ్ IVF తను షీ హ్యాస్ టు గో త్రూ. నువ్వు ఈ గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తనకి ఎన్నో మెడికేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇంజెక్షన్స్ ఉంటాయి సపోర్ట్ కోసం. సో తన బాడీ బాగా ఎగ్జాస్టెడ్ అయిపోయింది అంటే ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ మనం IVF అటెంప్ట్ చేయొచ్చు. అదే ఒకవేళ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది బట్ తనకు ప్రీవియస్ సైకిల్ నుంచి ఎంబ్రియోస్ అన్నవి ఇంకా మిగిలి ఉన్నాయి ఫర్ ట్రాన్స్ఫర్ అంటే ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్ మళ్ళీ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ హర్ లైనింగ్, అండ్ లైనింగ్ బాగా వచ్చిందన్నప్పుడు ఆ ఎంబ్రియోస్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. IVF ప్రొసీజర్ హ్యాస్ బికమ్ వెరీ సింపుల్ అండి నవేడేస్. ఎందుకంటే డైలీ అడ్మిషన్ ఉంటుందా అని అడుగుతారు, ఎక్కడ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. పీపుల్ కమ్ అండ్ గో, OPD బేసిస్లో ఇంజెక్షన్స్ తీసుకుంటారు, స్కాన్స్ చేయించుకుంటారు. ప్రొసీజర్ కూడా ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్, అంటే పికప్ ఉన్న రోజు వస్తారు మార్నింగ్, మత్తు ఇచ్చి ప్రొసీజర్ ఒక 10-15 minutesలో కంప్లీట్ అవుతుంది, అండ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో రెస్ట్ తీసుకొని ద సేమ్ డే ఈవినింగ్ దే కెన్ గో హోమ్ ఆల్సో. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజేందర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, ఇది మా దోస్తు వాళ్ళకు 8 ఏళ్ళు అయింది పెళ్ళి, అసలు కాన్పు రాయట్లేదండి. ఓకే, ట్రీట్మెంట్స్ 2-3 సార్లు అయింది, అయినా కానీ వెంటనే ఇది అబార్షన్ అయిపోయింది డాక్టర్. ఓకే, మిస్ అబార్షన్ ఎన్నిసార్లు అయిందండి? 2 సార్లు అయిందండి. 2 సార్లు. అవునండి. ఓకే అండి, ఇప్పుడు ఇట్లా అబార్షన్ అవ్వడము ఎనీ లేడీ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఒక 15-20% కేసెస్లో అబార్షన్ రిస్క్ ఉంటుంది. బట్ ఎవరికైతే 2 or more అబార్షన్స్ అవుతాయో వాళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి. అంటే అందరు కపుల్స్ ఒక చోట చేరిస్తే ఓన్లీ 1% 2% పాపులేషన్ వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఎంత మాత్రం ఉండొచ్చు అంటే అరౌండ్ 20 to 30%. దిస్ మీన్స్ 70% బాగానే అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి క్లినిక్ ఎక్కడన్నా డాక్టర్ని అప్రోచ్ అయ్యి టెస్ట్ చేయించుకోమనండి. మనం బ్లైండ్గా 2 మిస్క్యారేజెస్ తర్వాత ప్రెగ్నెన్సీని అటెంప్ట్ చేయడం కంటే ముందు ప్రీ కన్సెప్షనల్గా ఏవైతే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవాలా, ఇంపార్టెంట్ టెస్ట్స్ ఏమన్నా చేసుకోవాలా, ఆ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయడం ఈజ్ అడ్వైజబుల్. ఎస్ డాక్టర్, ఇప్పుడు వచ్చిన కాల్ని బట్టి చూస్తే 2 times అబార్షన్ అయింది అంటారు. ఇలా చాలా మంది కూడా రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దీనికి రీజన్స్ ఏముంటాయి అంటారు? సో రికరెంట్ మిస్క్యారేజెస్కి రీజన్స్ అండి, అవి ఎప్పుడు జరిగింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఫస్ట్ 3 monthsలో జరిగాయా, ఆఫ్టర్ 3 months జరిగాయా. ఫస్ట్ 3 monthsలో జరిగినప్పుడు మెజారిటీ కేసెస్లో తయారైన పిండంలో ఏదో జన్యుపరంగా ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల ఈ మిస్క్యారేజ్ అన్నది రిజల్ట్ అవుతుంది. ఈ క్యారియోటైపింగ్ ఆఫ్ ద కపుల్ అని ఉంటుంది, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ జన్యుపరంగా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చేసుకొని రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ముందు. నౌ ఆఫ్టర్ ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్, డయాబెటిస్, థైరాయిడ్ ప్రాబ్లం, PCOD ఇష్యూస్, ఇవేవైతే కంట్రోల్లో లేవు అన్నప్పుడు కూడా మిస్క్యారేజ్ రిస్క్ స్లైట్లీ ఎక్కువ ఉంటుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ ఇన్ఫెక్షన్స్.
ఇన్ఫెక్షన్స్ మీనింగ్ ప్రెగ్నెన్సీలో తనకు వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, ర్యాషెస్తో ఏమైనా వచ్చాయా? అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఫీటస్ అఫెక్ట్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఇస్ యాప్లా, అంటే తనకు రక్తం వెళ్తుంది కదండి, మదర్ టు బ్లడ్, ఆ వెళ్ళే దారిలో రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉందనుకోండి, ఇలాంటి కేసెస్లో కూడా ఆటో ఇమ్యూన్ కేసెస్లో మిస్క్యారేజ్ రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఫర్దర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మెయిన్ ఇన్వెస్టిగేషన్స్, క్యారియోటైపింగ్, యాప్లా, ఇలాంటివి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకొని రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అన్న తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయడం ఇస్ గుడ్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు రీకాన్లైజేషన్ అయింది మ్యామ్. ఓకే, హలో. ఎస్ చెప్పండి చెప్పండి. అది మేడం రీకాన్లైజేషన్ అయింది మేడం. అయితే మళ్ళీ హెచ్ఎస్ టెస్ట్ చేసినప్పుడు ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అని చెప్పారు మేడం. ఓకే అండి, మళ్ళీ ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే, అందుకోసం అని ఏం చేయాలని కాల్ చేస్తాను. మీకు ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అండి, నార్మలా? నార్మల్ మేడం, 2 డెలివరీస్, అంటే ఫస్ట్ 2 పిల్లలు ఉన్నాయి. సో నార్మల్ డెలివరీస్ అయ్యాయి. మళ్ళీ రీకన్లైజేషన్ చేయించాను, చేయించి 1 year అవుతుంది మేడం. ఓకే, ట్రై చేస్తుంటే 4 months నుంచి అవ్వట్లేదు, అందుకోసం అని కాల్ చేస్తాను. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నారు, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అన్నారు మేడం. ఎస్ అండి. ఇప్పుడు ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ అన్నది సక్సెస్ రేట్ 30 to 40% మాత్రమే ఉంటుందండి. అండ్ అది ఆ సక్సెస్ రేట్ కూడా డిపెండెంట్ ఉంటుందన్నమాట. అంటే మీకు ట్యూబ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఏ మెథడ్లో అయింది, సిజేరియన్తో పాటు సేమ్ సిట్టింగ్లో జరిగిందా, లేదా లాపరోస్కోపీ తర్వాత టైంలో క్లిప్స్ వేశారా, దాన్ని బట్టి డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడు మీరు ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ సర్జరీ చేసుకున్నారు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత ఈ ట్యూబల్ రీకెనలైజేషన్కి ఎంత టైం పీరియడ్. 4 years కంటే ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇప్పుడు ట్యూబల్ రీకెనలైజేషన్ జరిగినా కూడా ట్యూబ్స్ అన్నవి దే ఆర్ వెరీ డెలికేట్ అండ్ వెరీ థిన్ స్ట్రక్చర్స్. వీటి మీద మనము ఎవ్రీ టైమ్ వీ పర్ఫార్మ్ సమ్ సర్జరీ, అవి హీల్ అయ్యే టైంలో ఫైబ్రోసిస్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. యువర్ డాక్టర్ ఆర్ యువర్ సర్జన్ మస్ట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ దిస్ రిస్క్ ఆల్రెడీ. అందుకనే మీకు సర్జరీ చేసుకొని ఫాలో అప్లో హెచ్ఎస్జీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒకటి బ్లాక్ ఒకటి ఓపెన్ ఉంది అని చెప్పారు. బట్ ఓపెన్ ఉంది అన్న వీ డోంట్ నో ద ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్. ఓపెన్ ఉంది బట్ ఇన్సైడ్ లైనింగ్ ఫైన్ హెయిర్ ఉంటాయి అనమాట, ఏవైతే ఎగ్ని స్పర్మ్ని పుష్ చేస్తాయో టువర్డ్స్ ఈచ్ అదర్, ఆ లైనింగ్ దెబ్బతిని ఉండొచ్చు డ్యూరింగ్ ద సర్జరీస్. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమో. అండ్ ద రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్, రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ స్లైట్లీ ఎలివేటెడ్ ఉంటుంది దెన్ ద కంటెంపరీ పాపులేషన్. అందుకని మీరు ఒకవేళ ఈ న్యాచురల్ పద్ధతిలో కావట్లేదు అంటే యూ స్టెప్ అప్ టు ఐయుఐ. ఐయుఐ ఎప్పుడు చేసుకుంటారు అంటే ఎక్కడ ఏ సైడ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడే మీరు ఐయుఐ అటెంప్ట్ చేసుకోవాలి. ఐయుఐ కూడా ఒక 3-4 cycles అటెంప్ట్ చేసి కూడా రావట్లేదు అంటే యూ మైట్ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాకు మ్యారేజ్ 12 years ఉంది మేడం. ఎస్ హలో. ఎస్ చెప్పండి చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ 12 years ఉంది. ఒక పాప 1 year, పాప పుట్టిన తర్వాత ఒక 2 years తర్వాత నాకు షుగర్ వచ్చింది మేడం. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే రాలేదు మేడం. వైఫ్ ఏజ్ ఏంటండి? వైఫ్ ఏజ్ వచ్చేసి 25 ఉంటుంది మేడం. 25 years. 25. మీ ఏజ్ అండి? నా ఏజ్ వచ్చేసి 32. 33 years. ఓకే అండి, మీరు టెస్ట్స్ అవి చేసుకున్నారా అండి? చూపించుకున్నా మేడం, షుగర్ నార్మల్ గా ఉంటుంది మేడం. కాకపోతే ఏంటంటే మా ఆవిడ రెగ్యులర్ గా ఉండదు మేడం, మంత్. ఓకే అండి. అప్పటి నుంచి ఇప్పుడు 12 years ఒకటే పాపం మేడం. మళ్ళీ ట్రై చేసి హాస్పిటల్ కావట్లేదు మేడం. ఈ షుగర్ వల్ల దీని వల్ల మేడం మాకు అర్థం లేదు పుట్టుకున్నాం. ఓకే అండి, మనము పిన్ పాయింట్ చేయలేమండి దీనివల్లనే కావట్లేదు దానివల్లనే కావట్లేదు అని అయితే నేను చెప్పలేను. ఏజ్ వైజ్ మీ ఇద్దరు యంగే ఉన్నారు, అంటే వైఫ్ ఇస్ 25 years, మీరు ఓన్లీ 33 years. డయాబెటీస్ ఫస్ట్ కంట్రోల్లో ఉండాలండి. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్, హెచ్బిఏవన్సీ 6.5 లోపల ఉండేటట్టు చూసుకోండి ట్రీట్మెంట్స్తో. నాకు కంట్రోల్లో ఉన్న తర్వాత కూడా ఎలా డయాబెటీస్ అనేది అఫెక్ట్ చేయొచ్చు అంటే, ఒకటి నర్వ్స్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి మీ సెక్షువల్ యాక్ట్లో అంటే అంగం గట్టిపడడం కానీ లేదా ఎంతసేపు హార్డ్గా ఉంది ఇవన్నీ డిపెండ్స్ అనమాట. నౌ సెకండ్ స్పర్మ్ క్వాలిటీ. స్పర్మ్ అనాలిసిస్ లేదా సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనము కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కదులుతున్నాయి, ఇవి మాత్రమే మనం చూస్తున్నాం.
అంటే ప్రాపర్ కాంపిటెన్సీ తెలిసేది 30% మాత్రమే సెమెన్ అనాలిసిస్తో. రిమైనింగ్ అన్నోన్ ఏరియా ఏంటి అంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, DNA, ఇవన్నీ మనం బేసిక్ సెమెన్ అనాలిసిస్తో కనుక్కోలేం. బట్ హౌ మెనీ ఎవర్ టెస్ట్ వీ డూ 100% తెలుసుకోలేం. కానీ ఇంకా ఎక్స్ట్రాగా మనం తెలుసుకోవాలంటే కొన్ని స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. ఈ కదలిక ఏదైతే ఉందో 24 hours వరకు కూడా మెయింటైన్ అవుతుందా అది చూసుకుంటారు. లేదా ఇంకొక టెస్ట్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, DNA స్పర్మ్లో ఉన్న DNA ఎంత మాత్రం దెబ్బతిని ఉంటుంది ఈ డయాబెటీస్ వల్ల అని తెలుసుకోవడానికి చేసుకోవచ్చు టెస్ట్. అది చేసుకొని నార్మల్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. లేదు అది ఎలివేటెడ్గా ఉందంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ఎస్ డాక్టర్, వన్ సైడ్ ట్యూబల్ బ్లాకేజ్ గురించి ఇందాక ఒక కాలర్ అడిగారు కదా, అయితే వన్ సైడ్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే దానికి IUI కానీ లేదంటే IVF ఈ రెండే మార్గాలు అని అంటారా, లేదంటే నార్మల్గా కూడా ఫెర్టైల్ అవ్వడానికి అవకాశం ఉంది అంటారా? డెఫినెట్లీ అండి. ఎక్కడైతే మనం IUI ట్రీట్మెంట్ అటెంప్ట్ చేస్తున్నామో వాళ్ళకి డెఫినెట్లీ న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ వీళ్ళలో ఏంటి అంటే ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ అన్నది అటెంప్ట్ చేయడానికి లేదా ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సైడా లెఫ్ట్ సైడా దాన్ని బట్టి కట్ థ్రోట్గా 50% ఛాన్సెస్కి కట్ డౌన్ అయిందా తనకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బికాజ్ ఒక సైడ్ ట్యూబ్ లేదు అంటే ఇట్లా 50-50 లాగా మాట్లాడలేం. వై దిస్ ఇస్ అంటే రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ ఎవ్రీ లేడీ, మోస్ట్ పీపుల్ థింక్ ఏంటి అంటే ఈ మంత్ రైట్ నుంచి ఎగ్ రిలీజ్ అయిందంటే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ నుంచి వస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ రైట్ నుంచి వస్తుంది, ఇలా ఆల్టర్నేటివ్ ఫ్యాషన్ ఉంటుందని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద కేస్. కొన్నిసార్లు ఇట్ కెన్ బి రైట్, ఇట్ కెన్ బి లెఫ్ట్, ఇట్ కెన్ బి రైట్, ఎనీహౌ వీ డోంట్ నో అది ఏ సైడ్ వస్తుంది ఎగ్, ఏ మంత్ ఏ సైడ్ రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలీదు. దానికోసం ఏం చేయాలి అంటే మనం డెఫినెట్గా స్కాన్స్ చేసుకుంటూ, ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అంటాం, ఇలా ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు కనీసం ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్కి వెళ్ళి ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడే ఎగ్ విడుదల అవుతుందా లేదా చూసుకొని అప్రోప్రియేట్లీ ఆ మంత్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని లేదా ట్రీట్మెంట్ తీసుకోవడము సపోర్ట్కి అవన్నీ చేస్తే ఇట్స్ బెటర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి స్వప్న గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి. మేడం, నా పేరు స్వప్న అండి. నాకు మ్యారేజ్ 4 years దాటింది. అయితే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే మేడం, ప్యాంక్రటిక్ ఆక్స్ ఉండే ఫస్ట్. అయితే అది క్లియర్ అయిపోయినాక మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను. ట్రై చేస్తే మా హస్బెండ్ కి కొంచెం మోటిలిటీ తగ్గిందన్నారు. ఓకే అండి. 35 million వచ్చింది మేడం. అయితే 2 times IUI చేయించుకున్నాను, ఫెయిల్ అయింది మ్యామ్ అది. ఓకే. నాకు AMH లెవెల్ 1.54 ఉందా? ఓకే అండి. మేడం, AMH లెవెల్ తగ్గితే ప్రెగ్నెన్సీ అందుతుందా మ్యామ్? ఓకే, ఇప్పుడు మీరు AMH 1.5 అన్నారు కదండి, దీన్ని ఇంకా మనం లో AMH అనలేం, కానీ 1.2 కంటే తక్కువ ఉంటే లో AMH అంటాం. బట్ స్టిల్ 1.5 వాల్యూ కూడా కొంచెం తక్కువనే. బట్ దిస్ డజంట్ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేవు అని అయితే అస్సలు కాదండి. ఇట్ ఓన్లీ మీన్స్ మీరు ప్రెగ్నెన్సీకి అటెంప్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేయాలి. అంటే ఒక 1 year తర్వాత చూద్దాము, ఆ తర్వాత మనం మేనేజ్ చేసుకుందాం అన్న ఆప్షన్ మనకు ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే ప్యాన్క్రియాటైటిస్ అటాక్ ఒకటి అయింది కాబట్టి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా అది కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇట్స్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ప్యాన్క్రియాస్ నుంచి మనకు బీటా సెల్స్ అని ఉంటాయి, దాని నుంచే మనకి ఇన్సులిన్ రెగ్యులేషన్ వస్తుంది, షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. కాబట్టి ఒకసారి ఏమైనా షుగర్ ప్రాబ్లం ఉందా అనేది మీరు చూసుకోండి. 2 times IUI ట్రై చేశాను అన్నారు, హస్బెండ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి అన్నారు, కాబట్టి యూ కెన్ ఈజీలీ ట్రై 1 or more cycles ఆఫ్ IUI అండి. ఈసారి IUIస్లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేయొచ్చా చూడండి. అవేంటి అంటే ఒక సైడే ఫాలికల్ వచ్చింది అంటే ఈసారి అట్లీస్ట్ మోర్ దెన్ 1 ఫాలికల్ వచ్చినప్పుడు IUI అటెంప్ట్ చేయడం, లేదా IUIలోనే వేరియేషన్స్ ఉంటాయి, డబుల్ IUI అంటాం. ఎగ్ రిలీజ్ కాక ముందు ఒకటి, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 consequent డేస్లో IUIs అన్నవి జరుగుతాయి. ఇలాంటి డబుల్ IUI కూడా మీరు అటెంప్ట్ చేస్తే స్లైట్లీ ఎక్స్ట్రా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.